నమస్తే, వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. రాఘవేందర్ రావుకి ఏప్రిల్ 28 చాలా స్పెషల్. ఏప్రిల్ 28ని రాఘవేందర్ రావు ఎందుకు అంత స్పెషల్ గా చూస్తారు? 28 వెనక దాగి ఉన్న కథ ఏంటి? ఎప్పుడూ స్పందించని రాఘవేందర్ రావు ఏప్రిల్ 28న ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు. అసలు 28 వెనక దాగి ఉన్న కథ ఏంటి? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 28 అంటేనే దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావుకు ప్రత్యేకమైన రోజు. ప్రచారాలకు దూరంగా ఉండే ఆయన ఆ రోజు మాత్రం ఏదో ఒక రూపంలో స్పందిస్తూనే ఉంటారు. ఈసారి కూడా ఆయన స్పందించబోతున్నారు. ఇక ఆ రోజు రాఘవేందర్ రావుకు ఎందుకు ప్రత్యేకమైన రోజంటే అది అడవి రాముడు సినిమా విడుదలైన రోజు. కమర్షియల్ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే రాఘవేందర్ రావు సినిమానే చెప్పాలి. ఒక విధంగా దానికి నాంది పలికింది కూడా అడవి రాముడే. అంత భారీతనం ఆ సినిమాలో కనిపిస్తుంది. నటరత్న నందమూరి తారక రామారావు సినీ జీవితంలో అడవి రాముడు సాధించిన రికార్డును మరే సినిమా సాధించలేకపోయింది. తెలుగు సినిమా రికార్డులన్నింటినీ తిరగరాసిన సినిమా ఏదంటే అడవి రాముడనే చెప్పాలి. ఎన్టీఆర్ కె రాఘవేందర్ రావుల కలయికలో వచ్చిన మొదటి సినిమా అది. అంతేకాదు, హీరోయిన్లుగా జయప్రద, జయసుధలకు ఎన్టీఆర్ తో నటించడం కూడా అదే మొదటిసారి. 8 కేంద్రాల్లో ఏడాది పాటు ఆడిన సినిమా అది. 35 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. కెవి మహాదేవన్ సంగీతంతో మ్యూజికల్ గాను మ్యాజిక్ చేసిన సినిమా అది. ఇందులోని పాటలన్నింటినీ వేటూరి సుందర్రామ్మూర్తే రాశారు. కె రాఘవేందర్ రావు సినిమాకు పాటలు రాయటం వేటూరికి కూడా ఇదే మొదటిసారి. మాస్ మసాలా పాటలకు వేటూరి ఈ సినిమాతోనే శ్రీకారం చుట్టారనుకోవాలి. సత్యచిత్ర పతాకంపై సూర్యనారాయణ దీన్ని నిర్మించారు. కన్నడ రాజ్ కుమార్ నటించిన గంధద గుడి సినిమా దీనికి ఆధారం. అయితే ఎన్టీఆర్ ఇమేజ్ కు తగ్గట్టుగా రాఘవేందర్ రావు కథలో చాలా మార్పులు చేశారు. అప్పటిదాకా ఉన్న నందమూరి తారక రామారావు ఇమేజ్ ని మార్చిన సినిమాగాను చెప్పవచ్చు. సత్యచిత్ర సంస్థకు సినిమా చేయడానికి ఎన్టీఆర్ అంగీకరించడం కూడా విశేషమే. అప్పటికే సత్యచిత్ర సంస్థ శోభన్ బాబు హీరోగా తహసీల్దార్ గారి అమ్మాయి నిర్మించింది. ఆ తర్వాత ప్రేమ బంధం నిర్మించింది. 3వ సినిమాగా అడవి రాముడు కోసం డేట్స్ అడిగితే ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే అనుకోకుండా ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ సినిమా చేయాల్సి వచ్చింది. పైగా ఆ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలనుకోవడంతో అడవి రాముడును పక్కన పెట్టారు. దానవీర సూరకర్ణ పూర్తయిన వెంటనే బల్క్ డేట్స్ సత్యచిత్ర సంస్థకు ఇచ్చారు. 1977 జనవరి 9న మద్రాసులోని ఓ హోటల్లో అడవి రాముడు షూటింగ్ ప్రారంభమైంది. భరతమాత బిడ్డగా తన ధర్మాన్ని తాను నిర్వహిస్తాను అని ఎన్టీఆర్ ముహూర్తపు షాట్లో తొలి డైలాగ్ చెప్పారు. ఈ సన్నివేశం మినహా మిగతా సినిమా అంతా అవుట్డోర్ లోనే తీశారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్న మధుమలై అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు. దాదాపు 35 రోజుల పాటు అడవుల్లోనే ఎన్టీఆర్ మీద సన్నివేశాలు చిత్రీకరించారు. మొత్తం చిత్ర యూనిట్ లో 350 మంది ఉండేవారు. వారి కోసం ప్రత్యేకంగా కాటేజీలు నిర్మించారు నిర్మాతలు. అడవిలోనే భారీగా సెట్స్ నిర్మించాల్సి వచ్చింది. ఏ విషయంలోనూ నిర్మాతలు రాజీ పడలేదు. పైగా ఎన్టీఆర్ లాంటి మహానటుడితో సినిమా తీస్తున్నారు కాబట్టి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ సినిమా షూటింగ్ చేసేటప్పుడే జనం కథలుగా సినిమా గురించి చెప్పుకునేవారు. పైగా అప్పట్లో ఇప్పట్లా సోషల్ మీడియా లేదు. పత్రికల్లోనే సినిమా కవరేజ్ వచ్చేది. మద్రాస్ చిత్రా సర్కార్ కు చెందిన 3 ఏనుగులను ఈ సినిమా కోసం వినియోగించారు. హీరోయిన్లకు 2 ప్రమాదాలు కూడా జరిగాయి. ఏనుగుల మీద కూర్చున్న జయప్రద, జయసుధలను ఏనుగులు కింద పడేశాయి. జయప్రద అయితే ఏకంగా స్పృహ తప్పిపోయింది. ఆ తర్వాత రోజు కూడా మరో ప్రమాదం. ఘాట్ రోడ్డు మీద వెళ్తుంటే టాంగా చక్రం ఊడిపోవడంతో జయప్రద కింద పడిపోయింది. ఆమె పక్కటెములకు దెబ్బలు తగిలాయి. ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే ఎన్టీఆర్ కాస్ట్యూమ్స్ విజయవాడలో యాక్స్ ట్రైలర్ వాలేశ్వరరావు ఎన్టీఆర్ దుస్తులు తయారు చేశారు. ఆ దుస్తులు కూడా జనంలోకి బాగా వెళ్లాయి. అప్పటి నుంచి ఎన్టీఆర్ చాలా సినిమాలకు వాలేశ్వరరావే దుస్తులు కుట్టారు. యాక్స్ టైలర్ సంస్థకు కూడా మంచి పేరొచ్చింది. 1977 ఏప్రిల్ 28న అడవి రాముడు విడుదలైంది. 40 ప్రింట్లతో ఈ సినిమా విడుదలైంది. జనానికి సరికొత్త ఎన్టీఆర్ ను చూపించిన సినిమా ఇది. ఈ సినిమాలో ఏనుగులు చేసే ఫీట్లు కూడా ప్రత్యేక ఆకర్షణగా మారాయి. భారీ క్లైమాక్స్ లకు ఈ సినిమాయే మార్గదర్శకం అని కూడా చెప్పాలి. విన్సెంట్ కెమెరా పనితనం కూడా ఈ సినిమాలోని మరో ప్రత్యేకంగా చెప్పాల్సి ఉంటుంది. తెలుగునాట షోలే రికార్డులను బ్రేక్ చేసిన సినిమాగాను
అడవి రాముడును చెప్పాల్సి ఉంటుంది. ఈ సినిమా 200 రోజుల వేడుక మద్రాసులోని కోరమండల్ హోటల్లో జరిగింది. ముఖ్య అతిథిగా రాజ్ కపూర్ హాజరయ్యారు. 100 రోజుల వేడుకను దిలీప్ కుమార్ హాజరయ్యారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ రాఘవేందర్ రావు కాంబినేషన్ లో 11 సినిమాలు రూపొందాయి. దాదాపు అన్ని హిట్లే. అందుకే దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు దర్శక జీవితంలో ఏప్రిల్ 28 ఓ ప్రత్యేకమైన రోజు. ఈసారి రాఘవేందర్ రావు ఏప్రిల్ 28న ఏం చేయబోతున్నారు? ఈ ఏడాది ఏప్రిల్ 28న రాఘవేందర్ రావు ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. ఆయన 25 ఏళ్ల క్రితం రూపొందించిన పెళ్లి సందడి సినిమా పేరుతో పోలిక ఉండేలా మరో సినిమాకి ఆయన దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులోని హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరో. దీని పేరు పెళ్లి సంద డి. గౌరీ రోనంకి దర్శకత్వంలో మాధవి కోవెలముడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని దీన్ని నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దీని షూటింగ్ దాదాపు పూర్తయింది. ఈ సినిమాలోని ఓ పాటని ఈ నెల 28న విడుదల చేయబోతున్నారు. కె రాఘవేందర్ రావు సమర్పణలో రూపొందిన బాహుబలి ది కంక్లూజన్ విడుదలైంది కూడా ఏప్రిల్ 28నే. అందుకే పెళ్లి సంద డి పాటను ఆ రోజున విడుదల చేయాలని సంకల్పించారు. ఈ సినిమా పెళ్లి సందడికి సీక్వెల్ మాత్రం కాదట. 1975లో బాబు సినిమాతో ప్రారంభమైన రాఘవేందర్ రావు పయనం అడవి రాముడుతో తారా పతాకానికి చేరింది. తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరేలా బీజం వేసింది కూడా అడవి రాముడే నాంది పలికింది. తెలుగు సినిమాకి అంతటి భారీతనాన్ని తెచ్చిన సినిమా అడవి రాముడు. అదండి ఏప్రిల్ 28కి ఉన్న స్పెషల్. ఏ రోజు స్పందించని రాఘవేందర్ రావు 28నే ఎందుకు స్పందిస్తారు అంటే అడవి రాముడు ఆ స్థాయిలో హిట్ అయింది కాబట్టి. ఈ రోజు తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి చేరడానికి అది కారణమై నిలిచింది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.